రాష్ట్ర నీటి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామన్న సీఎం. గోదావరి జలాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టీకరణ. పాసమైలారం మృతుల కుటుంబాలకు కోటి పరిహారం. ఘటనపై తక్షణ నివేదిక కోరిన సీఎం రేవంత్ రెడ్డి. పేలుడు ఘటనలో 36కు చేరిన మృతుల సంఖ్య. మరికొందరి ఆచూకీ గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు. సమిష్టి కృషితో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా. అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. అమ్మలగన్నమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తజనం. జాతీయ క్రీడా విధానం 2025కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల పథకాలకు 1,00,000 కోట్లు.